ఎంత కాదనుకున్నా సరే బిగ్ బాస్ టీమ్ బయాసరిగానే ఉంటారనిపిస్తుంది. ఒక మనిషి గురించి పాజిటివ్ ఎంత చూపిస్తున్నామో నెగిటివ్ కూడా అంతే చూపించాలి, రెండు ఉన్నప్పుడు. అంతే తప్ప పాజిటివ్ చాలా తక్కువ చూపించి నెగిటివ్ ఎక్కువ చూపించడం ఎంతవరకు కరెక్ట్? డిమాండ్ పవన్ విషయంలో అదే అవుతుంది. నెగిటివిటీ ఎక్కువ చూపించి పాజిటివ్ చాలా తక్కువ చూపిస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. సో ఫస్ట్ నుంచి కూడా ఫిజికల్ టాస్క్ అంటే డిమాండ్ పవన్ ఓడిపోయిందే లేదు. ఈ రోజు స్పెషల్ గా మాట్లాడుకుంటే ఈ రోజు ఫిజికల్ టాస్క్ కూడా దుమ్ము దులిపేశాడు. ఇద్దరు మనుషుల్ని, అటు భరణి గారిని ఇమాన్యువల్ ఒక్క మనిషి ఇలా ఒక్క కాలుతో చేతితో పట్టుకొని ఆడేసి తర్వాత స్విమ్మింగ్ పూల్ లో భరణి గారితో పాటు కింద దొల్లేసి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఆట ఆడి ఒక రేంజ్ లో ఆడాడు. కానీ దాన్ని ఏది హైలైట్ చేసి చూపించలేదు, ఏది జూమ్ చేసి చూపించలేదు. బట్ రీతు అండ్ డిమాండ్ పవన్ యొక్క గొడవలు విపరీతంగా అసలు ఎంతసేపు అంటే ఈ రోజు ఎపిసోడ్ లో అదే చూపించాడు. ఎందుకలా? సో మనం రెండో చూపించాలనుకుంటే రెండు ఒకేలా చూపిస్తే బయట ఉన్న ఆడియన్స్ ఒక డెసిషన్ తీసుకుంటారు కదా, మంచి చెడు అంటే అనేది. నెగిటివ్ ఎక్కువ చూపించి పాజిటివ్ తక్కువ చూపించడం ఏంటి? ఇది నాకేలా అనిపిస్తుందా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేసి చెప్పండి.